By learning one sentence each day, we can learn to speak English very easily. I believe these videos are being very useful to you. Hi, welcome to Sujata Diaries. This is Sujata Yalla. Today's sentence is ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? Let us check all these sentences. First one. Where have you been all these days? ఎగ్జాక్ట్గా దీన్ని చేంజ్ చేస్తే ఇది ఇలా వస్తుంది. Where have you been all these days? Please do concentrate on the pronunciation also. Where have you been all these days? Next. Similar sentences. Where were you all these days? Where were you అని కూడా అనొచ్చు. Where were you all these days? ఎక్కడున్నావు ఇన్ని రోజులు? Where have you been for so many days? చాలా రోజులైంది చూడక, అంటే చాలా రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? It's been so long. Where were you? నిన్ను చూడక చాలా రోజులైంది. వేర్ వర్ యూ, ఎక్కడున్నావు ఇన్ని రోజులు అంటే వర్ యూ అంటే వేర్ ఆర్ యూ అని అడుగుతాం కదా మనం. ప్లీజ్ డూ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. వేర్ ఆర్ యూ అని అడుగుతాం మనం, ఎక్కడున్నావని. అది ఎప్పుడు? ఇక్కడే ఉన్నాం మనం. పక్క రూమ్లో మీ పాపో మీ బాబో ఎవరో ఉన్నారనుకోండి, పిలుస్తాం సమ్వన్, బాబు పాప వేర్ ఆర్ యూ, ఎక్కడున్నారు అంటాం. అంటే క్లాస్ రూమ్లో కానీ ఎవరైనా పిల్లలు ఎక్కడున్నారు అంటే అప్పటికి అడిగేది ఇది. ప్రజెంట్ టెన్స్లో అడిగేటప్పుడు వేర్ ఆర్ యూ. ఇన్ని రోజులు కనిపించలేదు కదా, ఇన్ని రోజులు ఎక్కడున్నావు అంటే పాస్ట్ టెన్స్లో ఎక్కడున్నావు అని. వేర్ వర్ యూ అని అడగాలి. వేర్ ఆర్ యూ అంటే పూర్తిగా ఇది ఒక బ్లండర్ అయిపోతుంది అనమాట. టెన్స్ రాంగ్ టెన్స్లో మనం అడిగినట్టు. ఫోర్త్ వన్. వేర్ డిడ్ యూ డిజపియర్? వేర్ డిడ్ యూ డిజపియర్ ఆల్ దీస్ డేస్? ఎక్కడికి మాయమైపోయావు? మనం కామన్గా అడుగుతుంటాం కదా, బాగా చనువు ఉన్న వాళ్ళని ఎక్కడికి మాయమైపోయినాం? Where did you disappear all these days? Fifth one. I haven't seen you in a while. Where have you been? నేను ఇంతవరకు నేను చూడనే లేదు, చాలా రోజులైంది. ఫర్ ఎ వైల్, చాలా కాలం నుంచి, గత కొన్ని రోజుల నుంచి నేను చూడలేదు. ఫర్ ఎ వైల్ అంటే ఇది రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, కొంత సమయం కావచ్చు. ఓకే, అప్పుడు ఫర్ ఎ వైల్ అనే దానికి ఈ టైం అని చెప్పలేము, కొంతకాలంగా అని అర్థం. ఐ హ్యావెంట్ సీన్ యూ. హ్యావెంట్ నేను ఇంతవరకు, హ్యావెంట్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ మధ్య గ్యాప్లో సగం కాలం గడిచినప్పుడు, ఈ మొత్తం కాలంలో ఈ టైం నుంచి ఈ టైం వరకు నిన్ను చూడలేదు అన్నప్పుడు ఐ హ్యావెంట్ అని మాట్లాడాలి. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అనమాట. అది నెగిటివ్లో చెప్తున్నాం. ఐ హ్యావ్ సీన్ యూ అంటే చూశాను అని, చూడలేదు. ఐ హ్యావెంట్ సీన్ యూ. ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ ఎ వైల్. వేర్ హ్యావ్ యూ బీన్? ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడ ఉన్నావు, ఇన్ని రోజులుగా ఎక్కడ ఉన్నావు? ఓకే ఓకే. అండ్ ఐ వాంట్ టు సే సంథింగ్. యాజ్ దిస్ ఛానల్ హ్యాస్ స్టార్టెడ్ very recently, and because I need your help, I need your support to grow this channel. If you like these videos, please do like, share and subscribe, and don't forget to comment. Thank you for watching.